మీకు అందరికీ తెలుసు, మనకు ఈ నెల 22వ తేదీ తెల్లవారుజాము అంటే అర్ధరాత్రి సుమారు 12:30 1 గంట ప్రాంతంలో మేకలవారిపల్లి గ్రామం పిచ్చావాన్ల పంచాయతీ ముదివీడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక హత్య జరిగింది. అందులో రమణమ్మ అనే ఆమెను 45 సంవత్సరాలు సొంతం స్వయన భర్త లక్ష్మిరెడ్డి హత్య చేయడం జరిగింది. దాని మీద ముదివీడి పోలీస్ స్టేషన్లో 83/2024 అండర్ సెక్షన్ 308 IPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో లక్ష్మిరెడ్డి తన భార్యను, అంటే ఈ లక్ష్మిరెడ్డి మొదటి నుంచి కొన్ని తాగుడుకు ఇంకో కొన్ని వ్యసనాలకు గురైపోయినాడు. ప్రతి చిన్న విషయానికి తన భార్య రెడ్డమ్మతో గొడవ పడేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు. పైగా వీటన్నికి తోడు మళ్ళీ భార్య ప్రవర్తన మీద కూడా ఆయనకు అనుమానం ఉంది. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట, అంటే ఈ హత్యకు ఒక 2-3 రోజుల కిందట వీళ్ళు కొన్ని కోళ్ళు సాగుతూ ఉంటారు. కోళ్ళు కొన్ని ఒక 3-4 చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన విషయం కూడా తనకు చెప్పలేదని చెప్పేసి 22వ తేదీ రాత్రి తాగిచ్చి ఆయన గొడవ పన్నాడు. ఆ గొడవ పన్న విషయంలో ఆమె ఆ కోళ్ళ విషయం చెప్పలేదని గొడవపడి ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తి, మచ్చకత్తి ఉంటుంది, దాంతో తీసుకొని తల మీద, శరీరం మీద విచక్షణారహితంగా నరికి హత్య చేయడం జరిగింది. ఈ హత్య విషయాన్ని ముదివీడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ దినం 27వ తేదీ భర్తను లక్ష్మిరెడ్డిని కడప క్రాస్ దగ్గర మదనపల్లి గురంకొండ రోడ్లో ఈరోజు 12:30 గంటలకు మన రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు గారి ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీంను ఫామ్ చేయడం జరిగింది. సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది 12:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ నేరంలో ఉపయోగించినటువంటి కత్తి